మీడియా అటెన్షన్ మనది మలుతుంది, ప్రచారం అవుతుంది, ఈజీగా పబ్లిసిటీ దొరుకుతుంది అని అమిత్ షా గారు తీసిన డిజైనే ఈ ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి మా సోషల్ మీడియా ఇన్ఛార్జికి ఇవ్వడం జరిగింది. ఒకటి, మన ప్రధానమంత్రి మోడీ గారు అబద్ధాల ప్రచారంని గ్లోబల్ మించిన ప్రతిభ అంటే ఒక అబద్ధాన్ని నిజంగా మార్చి దాని గ్లోబల్ ప్రచారం చేసేట్లో దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి హోదాలో ఎవరున్నదయ్యా ఈ 76 ఏళ్ళ సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అంటే ఒక మోడీ గారే ఉన్నారని మనం చెప్పుకోక తప్పదు. ఇది ఎంత అన్యాయం అండి ప్రధానమంత్రి గారు, మీరు మోడీ గారు, ఎంత దుర్మార్గమైన ప్రచారం అండి. మీరు 76 ఏళ్లలో 50-60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎంత ఒక ప్రధానమంత్రి మోడీగా ఎంత అబద్ధం మాట్లాడిరండి. అన్యాయం అండి ఇది. అంటే మీరు ఒక ప్రధానమంత్రి హోదాలో హిందువులను రెచ్చగొట్టడానికి అంటే ఆడవాళ్ళ పుస్తకాలు తెంపి ముస్లింలకు ఇస్తాడు అని ఎంత నీచమైన ఎంత దిగజారుడు రాజకీయాలు ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు అనే దానికి బీజేపీ నాయకులే సిగ్గుతో తల వంచుకోవాలి. ఈ 76 ఏళ్లలో 60 ఏళ్ళు పరిపాలించిన ఆనాటి నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇప్పటి వరకు రాహుల్ వాళ్ళ ఎప్పుడైనా ఆ కుటుంబములో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్టు ఒకటైనా చూపిస్తారా? మీకు ఆ దమ్ముందా, ధైర్యం ఉందా, ఆ నీతి ఉందా, ఆ నిజాయితీ ఉందా? బీజేపీ నాయకులారా, మీకు నెత్తురుంటే, మీది నెత్తురు అయితే ఇంత పెద్ద అభియోగము ఆ కుటుంబం కాంగ్రెస్ వారు చేసింది రుజువు చేయగలరా? ఒక్కటన్నా ఇంత దిగజారు రాజకీయాలు ప్రధానమంత్రి మోడీ గారికి బీజేపీ నాయకులకు అవసరమని కాంగ్రెస్ పార్టీ చాలా సూటిగా ప్రశ్నిస్తున్నది. ఏ ఒక్క హిందువైనా ఒక హిందూ మహిళ మా పుస్తల తాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెంచుకొని పోయి ముస్లింకి ఇచ్చినాడు ఒక్క రుజువు చేయండి, నేను ముక్కు నేలకు రాస్తా. లేకపోతే మీరు ముక్కు కాదు, మీ ముక్కు పిండి పడేస్తాం, మీ చెవులు విండుతాం, మీ ముక్కు విండుతాం. ఇంత దిగజారు రాజకీయాలా బీజేపీ నాయకులకు అవసరమా? అధికారం కోసం ఇంత దిగజారు రాజకీయమా అని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నది. ఇంత చిల్లర రాజకీయాలు బీజేపీ ప్రధానమంత్రి హోదాలు చేయడం ఇంతకంటే దురదృష్టకరం దేశంలో ఉండరాదు. ఆస్తులు లాక్కు ఎట్లా చెప్పండి? ఎక్కడ ఆస్తులు లాక్కుంటారు ఇంత పెద్ద డెమోక్రసీలో? అసలు ప్రధానమంత్రి గారికి ఇన్ని అబద్ధాలు నేర్పించి మాట్లాడించే ప్రొఫెసర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ప్రధానమంత్రి మోడీ గారికి లేనిది ఉన్నట్టుగా అబద్ధాలు చెప్పి అలాంటి ట్రైనింగ్ ప్రొఫెసర్ ఎవరు? లేనిది అబద్ధాన్ని నిజమని నిరూపించే ఒక గ్లోబల్ ప్రచారం ఏమిటి మోడీ గారు? ఇంత దుర్మార్గమైన ఒక క్రిమినల్ మైండ్తో ఇంత దుర్మార్గమైన పవర్ కోసం ఇంత దిగజారుడు బీజేపీకి అవసరమని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ఒక్క 140 కోట్లాది మంది ప్రజలున్న భారతదేశంలో ఇంత అబద్ధము 140 కోట్ల ప్రజలారా, తెలుగు రాష్ట్రాలే కాదు హిందీ రాష్ట్రం మొత్తము దేశ ప్రజలు ఆలోచన చేయాలి. 140 కోట్ల జనాభాని మోసం చేసే
ప్రసంగాలు చేస్తున్న మోడీ గారిని గమనించండి. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? రాజస్థాన్ లో మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ గారి మీద ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎలక్షన్ కమిషన్ డమ్మిగా మారింది. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చిర్రు, లేని ప్రచారాన్ని సోషల్ మీడియాని తీసుకొచ్చి